ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలని సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. మోదీ సారథ్యంలో భారత్ 4వ ఆర్థిక శక్తిగా ఎదిగిందని, మరో 2 ఏళ్లలో 3వ స్థానానికి భారత్ చేరుతుందన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా అందరూ పనిచేయాలని, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మించడమే తన లక్ష్యమన్నారు. P4 ఫార్ములాతో పేదరిక నిర్మూలన జరుగుతుందన్నారు. టెక్నాలజీ అనేది గేమ్ చేంజర్ గా ఉండాలని, ఎమ్మెల్యేలు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే అప్రతిష్ట పాలవుతామని హెచ్చరించారు. ఇప్పుడు మీరు అధికారికంగా కూర్చొని అఫీషియల్గా కూర్చొని ఆల్ ఆఫీసర్స్ని రమ్మని మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే ఆ యాక్షన్ ప్లాన్ వాళ్ళు చేసే పరిస్థితికి వస్తారు. అలాంటి ఒక నూతనమైనటువంటి దీనికి మనం శ్రీకారం చుట్టాం. ఈ కార్యాలయాల్లో మీరు చూస్తే ఎమ్మెల్యే, జిల్లా నోడల్ ఆఫీసర్, ఒక అకాడమిషియన్, ఒక ప్రొఫెషనల్, ఇంకొక పక్క విజన్ స్టాఫ్, ఈ విధంగా 9 మందితో మీకు ఇవ్వడం జరిగింది. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ మీకుండే సమస్యలను బట్టి ప్రాధాన్యత క్రమాలు మీరు కూడా తయారు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని జిల్లాల్లో ప్రియారిటీస్ మారుతూ ఉంటాయి. టెక్నాలజీ పేర్లలుగా అన్ని స్థాయిల్లో 4 స్థాయిల్లో మనం అనుసంధానం చేసుకొని ఎక్కడికక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్. టెక్నాలజీ నవేడేస్ ఫ్యాషన్ కాదు, ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. టెక్నాలజీని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే ఖర్చు తగ్గుతుంది, స్పీడ్ పెరుగుతుంది, అండ్ ఆల్సో ఎక్కడికక్కడ అప్లికేషన్ కూడా చాలా సులభతరం అవుతుంది. ఫ్యూచర్లో పూర్తిగా టెక్నాలజీ డ్రివెన్ అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ వాటా వేస్తున్నారో అదే రోజున మనం కూడా 14,000లో 3 ఇన్స్టాల్మెంట్స్తో మనం కూడా వాళ్ళ అకౌంట్కి పంపిస్తే డీబీటీ వేస్తున్నాం. ఇది అయిన తర్వాత August 15th వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రీ బస్. మహిళలకు ఏదైతే ప్రామిస్ చేశామో ఫ్రీ బస్ ఇస్తాం. ఈ 3 మనం ఏవైతే ఉన్నాయో ఇవి 2-3 నెలల్లోనే పూర్తవుతాయి. ఇప్పటికే అనేక కార్యక్రమాలు మనం చేశాం. అల్టిమేట్గా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కూడా సోషల్ యాక్టివిస్టులు కూడా ఎవరైతే కలిసి రాగలుగుతారో వాళ్ళందరినీ కలిపి తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన సెక్రటరియట్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు యూనిఫామ్గా క్రియేటివిటీ ఉంటుంది, ఇన్నోవేషన్ ఉంటుంది. బ్రాడ్ కాన్సెప్ట్ అయితే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 ఏం చేయాలనేది మెయిన్ థీమ్ కింద ఉంటుంది.